కదిరిలో అడుగు భూమి కూడా కబ్జా కానివ్వం. కదిరిని కబ్జాల నుంచి కాపాడుతాం. అక్రమ లేఅవుట్లను ఎక్కడా ఉపేక్షించం. అక్రమ లేఅవుట్లు తొలగించి కదిరిని కాపాడుతాం. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇన్నాళ్లు చెప్పిన డైలాగులివి. ఇప్పుడు అదే ప్రజాప్రతినిధులు కదిరి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై కన్నేశారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఈ భూమి ముస్లిం మైనార్టీలది. ప్రభుత్వ రికార్డులు అవే చెబుతున్నాయి. ఆ భూమిలో ఉన్న ముస్లింల సమాధులే ఇందుకు సాక్ష్యం. అయితే అప్పట్లోనే భూ యజమానులైన ముస్లింలు కదిరి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ భూమితో సంబంధం లేని కొంతమంది తామే హక్కుదారులమంటూ రికార్డుల్లో పేర్లు ఎక్కించుకున్నారు. వారి పేర్లైతే రికార్డులకు ఎక్కాయి, కానీ వారికి ఎలా సంక్రమించింది అనే దానిపై ఆధారాలు లేవు. ఒకప్పుడు ఊరి చివరన ఉన్న ఈ భూమి ఇప్పుడు పట్టణం నడిబొడ్డుగా మారింది. ప్రస్తుతం అక్కడ సెంటు భూమి ధర 25 లక్షల వరకు పలుకుతుంది. అక్షరాల ఈ భూమి విలువ 100 కోట్లు పైమాటే. ఇంతటి విలువైన భూమిపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కదిరి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కన్నుపడింది. అప్పటికే పాసుబుక్కులు పొందిన కుటుంబ సభ్యులను పిలిపించి పంచాయతీ పెట్టారు. స్వయంగా ఆయన అనుచరులు రంగంలోకి దిగి లేఅవుట్ వేసేందుకు పనులు చక్కబెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ముస్లింలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమి ముస్లింలదేనని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ముస్లింల అవసరాలకు వినియోగించాలి అంటూ పిల్ వేశారు. పరిశీలించిన ధర్మాసనం ఈ భూమి అసలైన హక్కుదారులు ఎవరు, ప్రస్తుతం ఉన్నవారికి ఎలా సంక్రమించింది అనేది తేల్చి ఫిబ్రవరి 28 లోపు నివేదిక ఇవ్వాలి అంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కదిరి తహసీల్దార్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ భూమి తమదేనని వాదిస్తున్నారు కామోజీ వారసులు. కనోజీ సీతారామయ్య అనే మా ముత్తాత గారు ఈ యొక్క భూమిని కొన్నారు. ఆ కొన్నప్పటి నుంచి అది మా కుటుంబ ఆస్తిగా మారి అది తరతరాలుగా ఈ రోజుకు 120 సంవత్సరాల పైబడి ఇది మా స్వాధీన అనుభవంలోనే ఉంది. కామోజీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈ భూమిని తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎక్కించుకున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా కీలకమైన ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. భూమిని తన స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన అనుచరులతో చదును చేయించారు. ఈ క్రమంలో ముస్లింల సమాధులను ధ్వంసం చేశారు. ఎలాంటి కన్వర్షన్, అధికారిక అనుమతులు లేకుండానే లేఅవుట్ సిద్ధం చేస్తున్నారు. కదిరిలో 100 కోట్ల భూ వ్యవహారంపై కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ స్పందించారు. రికార్డుల పరంగా పరిశీలిస్తే ఆ భూమి ముస్లింలదేనని, వారు లేకపోవడంతో కొందరు తప్పుడు పత్రాలతో వాటిని స్వాధీనం చేసుకోవాలి అని చూస్తున్నారని ఆరోపించారు. ఈరోజు కదిరి నడిబొడ్డున దాదాపు 100 కోట్లతో ఉండే భూమిని సాఫీ చేయడం, అలాగే మిషన్లు తీసుకొని పోయి రోడ్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్లు ఏర్పాటు చేయడం, మట్టి తోలడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి లేఅవుట్ అనే అప్రూవల్ ఉందా అనేది నా మొదటి ప్రశ్న. ఇప్పటికే ఆ భూమిలో ముస్లిం పెద్దల సమాధులను సైతం ధ్వంసం చేసి లేఅవుట్లు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భూ కబ్జాలు ఎక్కువైపోయాయని ఆరోపిస్తున్నారు మక్బుల్.